తలుపులమ్మ తల్లి లోవా అనే పేరు చాలా మంది వినే ఉంటారు. నేను కూడా విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదు. రీసెంట్గా హాలిడేస్కి వైజాగ్ వెళ్ళేటప్పుడు దారిలో ఈ టెంపుల్ ఆర్చ్ కనిపించింది. సో అప్పుడు అనుకున్నాము రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ టెంపుల్కి వెళ్దామని. అనుకున్నట్టుగానే రిటర్న్లో ఈ టెంపుల్ దగ్గర ఆగాము. మెయిన్ రోడ్ పైనే ఆర్చ్ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ ఆర్చ్లోంచి లోపలికి వెళ్తే ఒక 4 కిలోమీటర్స్ లోపల ఉంటుంది టెంపుల్కి వెళ్ళే దారిలో రోడ్డుకు అటు ఇటు కొబ్బరి తోటలు, అరటి తోటలతో చాలా బాగుంటుందండి. నేచర్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. టెంపుల్ దగ్గరలోకి వెళ్ళాక అక్కడ కొంతమంది ఆడవాళ్ళు వంట చేయమంటారా అని అడిగారు మమ్మల్ని. అయితే మాకు అప్పుడు అర్థం కాలేదు, వంట చేసేది ఏంటి అనుకుని మాకు వద్దని చెప్పేశాము. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనం చేస్తారంట. అక్కడ కాటేజెస్ లాగా కూడా ఉన్నాయండి. మనకు ఆ కాటేజెస్ కూడా మనం రెంట్కి తీసుకొని అక్కడ భోజనం చేసేసుకొని అట్లా వెళ్ళొచ్చంట. మనకి వంట సామాన్లు అవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనమే వండుకోవాలనుకుంటే కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉంటాయంట. ఇక్కడ అమ్మవారిని తలుపులమ్మ తల్లి అని ఎందుకంటారని అక్కడ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, తలంపు అంటే కోరిక. అయితే మనం ఏ కోరిక కోరినా కూడా అమ్మవారు వెంటనే నెరవేరుస్తారంట. సో దీనివల్ల తలంపులమ్మ అనే పేరు అక్కడ అమ్మవారికి వచ్చింది. దాన్ని కాలక్రమంలో తలుపులమ్మగా మారిపోయింది అని అక్కడ వాళ్ళు చెప్పారు. ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత నాకు రియల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, నాకు ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. టెంపుల్కి 1 కిలోమీటర్ దూరం నుంచే కొండరాళ్ళు, బండరాళ్ల మీద వెహికల్ నంబర్స్ రాసున్నాయి. వాళ్ళ వెహికల్ నంబర్స్ అక్కడ రాసినప్పుడు అమ్మవారు వాళ్ళని ఏ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా కాపాడుతుందని వాళ్ళ నమ్మకం. అలానే ఎంత ఎత్తులో వాళ్ళ నంబర్ ప్లేట్ రాస్తే అమ్మవారు అంత ఎత్తుకి ఎదిగేలా చేస్తుంది అనేది కూడా ఇక్కడ వాళ్ళ నమ్మకం అంట. ఇంకా కొత్త వెహికల్ కొన్నప్పుడైతే ఇంక చెప్పక్కర్లేదు, ఇక్కడ కంపల్సరీ పూజ చేయిస్తారు. ఇక్కడ అమ్మవారు 2 కొండల మధ్యలో ఉన్న ఒక గుహలో ఉంటుంది. అయితే ఈ టెంపుల్ని మేము వెళ్ళిన టైంలో రెన్యువేట్ చేస్తున్నారు. ఇక్కడ పాతాళ గంగలో నీరు ఎప్పుడూ వస్తూనే ఉంటుందంట. ఎంతమంది వచ్చినా అందరికీ నీరు సరిపోయేలా వస్తుంది. అలానే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎటుపోతుంది అనేది కూడా ఎవరికీ తెలియదంట. దాదాపుగా 350 సంవత్సరాల చరిత్ర ఉందంట ఈ టెంపుల్కి. పూర్వం అగస్త్యుడు ఈ దారిలో వెళ్ళేటప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి నీరు కోసం చూసినప్పుడు అక్కడ ఎక్కడా కూడా నీరు లేదంట. అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు అక్కడ నీరు వచ్చేలా చేసిందంట. ఇంకా అప్పటి నుంచి అక్కడ ఆ నీళ్లు పాతాళ గంగ రూపంలో అలా వస్తూనే ఉన్నాయంట. ఇక్కడ ఉన్న ఈ 2 కొండలు దారకొండ, తీగకొండ అంట. ఇక్కడ దారకొండలో నీరు జలపాతంలా ఎప్పుడూ పారుతూనే ఉంటుందంట. అలానే ఈ తీగకొండలో కాయలు అవన్నీ కూడా చాలా తీయగా ఉంటాయంట. ఇక్కడ సాయంత్రం 6 తర్వాత టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ లోపే వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు రాత్రులు తిరుగుతూ ఉంటారని చెప్తారు. ఒకసారి క్లోజ్ చేసేసారంటే ఇంకెట్టి పరిస్థితుల్లోనూ టెంపుల్ ఈవినింగ్ ఓపెన్ చేయరు. అయితే ఒకసారి ఒక ఫ్యామిలీ వాళ్ళ పాపని మర్చిపోయి కిందకి వెళ్ళిపోయారంట. కిందకి వెళ్ళిన తర్వాత చూసుకొని పాప కనిపించలేదని పైనే వదిలేసి వచ్చామని మళ్ళీ వెళ్ళడానికి అక్కడ వాళ్ళు అలో చేయలేదు. ఇంకా నైట్ అంతా వాళ్ళు అక్కడే ఉండిపోయారు. తెల్లారి పొద్దున్నే వెళ్ళి చూస్తే ఆ పాప అక్కడ గుడి ముందు పడుకొని నిద్రపోతూ ఉందంట. ఇంకప్పుడు వాళ్ళ అమ్మ వెళ్ళి బాగా ఏడుస్తూ ఉంటే ఆ పాప, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నైట్ అంతా నువ్వు నాతోనే ఉన్నావు కదా, నాకు అన్నం తినిపించావు కదా, కథలు చెప్పావు కదా అని అడిగిందంట. ఇంకా అప్పుడు వాళ్ళకి అర్థమైంది అమ్మవారు మహిమ ఇదంతా అని. ఆదివారం, మంగళవారం, శుక్రవారాల్లో ఇక్కడ జనం బాగా ఎక్కువగా వస్తారంట. ఇదిగోండి, ఇది బయటకు వచ్చే దారి మెట్లు. ఈ పక్కనే ఉన్న ఈ కొండ మీద, బండల మీద ఎంత పైకి ఎలా ఎక్కారో తెలియదు కానీ చాలా వెహికల్ నంబర్స్ అయితే రాసున్నాయి. ఇక్కడ అమ్మవారిని పసుపు కుంకాలతో పూజిస్తారు. అలాగే ప్రసాదంగా రవ్వ లడ్డు పెడతారు. అన్నవరం దాటాక ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాక ఈ టెంపుల్ మెయిన్ రోడ్ మీదే ఆర్చ్ కనిపిస్తూ ఉంటుందండి. ఆ ఆర్చ్లోంచి లోపలికి వెళ్ళినట్లయితే ఈ టెంపుల్ వస్తుంది. ఎగ్జాక్ట్గా తుని మండలం లోవకొత్తూరు అనే ఊరు. మీలో ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేసి ఉన్నా, లేదంటే నాకు తెలియని విషయాలు ఇంకా ఏమైనా ఉన్నా మీరు కామెంట్స్లో చెప్పినట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని ఫార్వర్డ్ చేయండి. అలానే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మన ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు.